నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము తులసి అగ్రోటెక్లో అయితే ఉన్నామండి. తులసి అగ్రోటెక్ వారు దాదాపు సబ్సిడీ కింద పవర్ వీడర్లు అయితే చాలామంది రైతులకి అయితే అందించారు. దాంట్లో భాగంగా ఇప్పుడు వాటిని మెయింటైన్ చేసే విధానం, అంటే వాడుకునే ఆయిల్, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకునే విధానం నుంచి అవి ఏ విధంగా అయితే చేంజ్ చేసుకోవాలా అనేది అయితే మొత్తం వివరాలు మనము తెలుసుకోవడానికి మన ముందు భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు అయితే ఉన్నారండి. అనంతపురం తులసి అగ్రోటెక్ షోరూంలో అయితే మనమైతే ఉన్నాము. సార్ అయితే ఉన్నారు. సార్ మాటల్లో వీటి మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలో, చాలామంది రైతులు అయితే పవర్ వీడర్లు కొంటున్నారు, కానీ వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలో అర్థం కాక కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉన్నది. అందుకోసం మనము సార్ ముందుకైతే ఉన్నాము. సారు ఆంధ్ర తెలంగాణ డిస్ట్రిబ్యూటరు, డీలరు, ఎక్కువ మొత్తంలో సబ్సిడీ కింద వర్ష పవర్ వీడర్లు అయితే రైతులకి అయితే అందించారు. అయితే మనం వీటి గురించి తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, చాలామంది రైతులు పవర్ వీడర్లు అయితే కొంటున్నారు, కానీ వాటిని ఎలా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలా, ఎన్ని గంటలు వాడినాక ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలా, మొత్తం అయితే ఒకసారి వివరించండి సార్. నమస్తే అండి. సీకేఎస్ ఛానల్ తరఫున తులసి అగ్రోటెక్ వారికి నమస్కారం అండి. ఇక్కడ మేము సీకేఎస్ ఛానల్ ద్వారా నంబర్ ఆఫ్ మిషన్స్ అనేది ఇచ్చామండి. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు, చిత్తూరు జిల్లా వరకు, నెల్లూరు జిల్లా వరకు ప్రతి జిల్లాలోనూ మనం మిషన్లు అనేది ఇచ్చామండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది రైతులకి మొదటగా మేము బండి ఇచ్చేటప్పుడు ఇంజన్ ఆయిల్ గురించి, గేర్ ఆయిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఇస్తున్నాము. మీరు కంపల్సరీగా ఇంజన్ ఆయిల్ మార్చుకోండి, గేర్ ఆయిల్ మార్చుకోండి అనేసి. బట్ రైతులకి ఇంకా కొంతమందికి చేరలేదు. మీ ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్క రైతుకి చేరుతుంది. అది వర్ష కంపెనీ అనే కాకుండా ఏ పవర్ వీడర్ రైతు అయినా సరే మా దగ్గర ఇది ఏ పద్ధతి సార్, మన దగ్గర 7 HP వర్ష గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మీకు ఇక్కడ ఏ పవర్ వీడర్ అయినా 7 HP రిలేటెడ్ 170F అనే ఇంజన్ ఉందంటే, 170F ఇంజన్ అనేది ఉందంటే అది 7 HP సెగ్మెంట్ కింద వస్తుంది. మన వర్షాలో లేకుంటే బయట ఏదైనా వేరే కంపెనీ అయినా 170F పెట్రోల్ ఇంజన్. ఇక్కడ ఇంజన్ ఆయిల్ గురించి ముఖ్యంగా ప్రముఖంగా నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఈ పార్ట్లో ఇంజన్ వచ్చేసి 170F ఇంజన్ కి మనము 600 ml ఇంజన్ ఆయిల్ అనేది ఇక్కడ సార్, ఇక్కడ అనేది మనం 7 HP పెట్రోల్ బండికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకి వర్షాలు వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనేది మనం ఇంజన్ ఆయిల్ అనేది పోస్తాం. ఇంజన్ ఆయిల్ అయితే 600 ml ఇంజన్ ఆయిల్, అది సర్వో కంపెనీ అయినా సరే లేదంటే క్యాస్ట్రాల్ కంపెనీ అయినా సరే 20W40 అనే ఇంజన్ ఆయిల్ ని క్రమం తప్పకోకుండా మనం వాడాలండి. అంటే ఎన్ని సార్లు సార్, ఇక్కడ ఇంజన్ ఆయిల్ వచ్చేసి మొదటిది ఫస్ట్ సర్వీస్ అనేది మేము బండి ఇచ్చిన తర్వాత 5 గంటలు కూలింగ్ పెట్టాలి. 5 గంటలు కూలింగ్ అయిపోయిన తర్వాత మొదటి 10 గంటలకి ఇంజన్ ఆయిల్ అనేది మార్చమని కంపల్సరీగా మేము చెప్తామండి. ఇంజన్ వచ్చేసి వాడకుండా 5 గంటలు కూలింగ్ పెట్టాలి, స్టార్ట్ చేసి అట్లే కంటిన్యూ. మరి ఆ తర్వాత 10 గంటలు పని చేసుకోవాలి. పొలంలో ఎక్కడైనా పనులు చేసుకొని ఆ 10 గంటలు అయిపోయిన తర్వాత ఫస్ట్ సర్వీస్ అనేది ఇంజన్ ఆయిల్ కేవలం 600 ml అండి. 600 ml మీకు 180 రూపాయల నుంచి 200 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ ఇంజన్ ఆయిల్ అనేది ఇక్కడ పోస్తాము. అలాగే తీయడం వచ్చేసి ఇక్కడ మనకి డ్రైన్ నట్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఇక్కడ సార్, ఇక్కడ డ్రైన్ నట్ మనకి కిందనే, ఇదే లెఫ్ట్ సైడ్ కుడి వైపునే ఇక్కడ డ్రైన్ నట్ అనేది ఉంటుందండి. మా వర్ష కంపెనీ వారికి అయితే మేము బండ్లు ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ మార్క్ అనేది చేసి ఇస్తాము. ఇక్కడ పోసుకోవాలి, ఇక్కడ ఇంజన్ ఆయిల్ తీయాలని 10 నెంబర్ రింగ్ సోనర్ తీసుకొని తీసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ అంతా ఆయిల్ అంతా నీట్ గా మొత్తం తీసేయాలి. కరెక్ట్ గా 600 ml ఇంజన్ ఆయిల్, క్యాస్ట్రాల్ కంపెనీ అయినా లేదంటే సర్వో కంపెనీ అయినా సరే 20W40 అనేది 600 ml ఇక్కడ పోసుకోవాలండి. అదేవిధంగా గేర్ ఆయిల్ వచ్చేసి గేర్ ఆయిల్ 90 గ్రేడ్ గేర్ ఆయిల్ అండి. 90 గ్రేడ్ గేర్ ఆయిల్ సర్వో కంపెనీ అయినా క్యాస్ట్రాల్ కంపెనీ అయినా, మంచి కంపెనీలు ఏవైనా మీకు అందుబాటులో ఉన్న మంచి కంపెనీలు, ఈ 2 లీటర్లు గేర్ ఆయిల్ అనేది మనం ఇక్కడ పోస్తామండి. 2 లీటర్లు గేర్ ఆయిల్ అనేది ఈ విధంగా మనం ఇక్కడ పోస్తామండి. ఇంజన్ రైట్ సైడ్ ఇంజన్ కి రైట్ సైడ్ కుడి వైపున కుడి భాగంలో మనకి గేర్ ఆయిల్ అనేది 2 లీటర్లు ఇక్కడ పోస్తాం. 2 లీటర్లు ఏ విధంగా పోసుకోవాలి సార్? ఇక్కడ గేర్ ఆయిల్ అనేది
మొదటి సర్వీస్ వచ్చేసి 10 గంటలు అయిపోతున్నాయి. అంటే కూలింగ్ 5 గంటలు 10 గంటలు పని చేసుకోవాలి. గేర్ ఆయిల్ అనేది మొదటి 10 గంటల్లో ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ రెండు తీసేయాలి. మరి ఆ తర్వాత రెండో సర్వీస్ నుంచి ప్రతి 30 లీటర్ల పెట్రోల్కి 600 ml ఇంజన్ ఆయిల్ మార్చాలి. ప్రతి 60 లీటర్ల పెట్రోల్కి 2 లీటర్లు గేర్ ఆయిల్ అనేది మార్చాలండి. క్రమం తప్పకోకుండా ఈ విధంగా గేర్ ఆయిల్ అనేది ఇంజన్ ఆయిల్ అనేది మార్చుకోవాలండి. గేర్ ఆయిల్ అనేది మనకు 2 లీటర్లు 90 గ్రేడ్ అనేది ఇక్కడ పోస్తాము. తీయడం వచ్చేసి మనకి ఇక్కడ 2 టైర్ల మధ్యలో భాగం ఇక్కడ హౌసింగ్ హబ్ అంటామండి. దీని కింద 13, 14 నంబర్ రింగ్ సోన్లు పెట్టి ఈ డ్రైన్ నట్ అనేది తీస్తామండి. ఆ డ్రైన్ నట్ అనేది తీస్తామండి. ఆ నట్టు ద్వారా పూర్తిగా గేర్ ఆయిల్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. మొత్తం తీసేసినాక మనము నింపుకోవాలండి. మరి ఆ తర్వాత 2 లీటర్లు అనేది ఇక్కడ నింపుకోవాలి. అదే విధంగా ప్రతి పవర్ వీడర్కి ఇక్కడ బ్రీతర్ అనేది ఒకటి ఉంటుందండి. బ్రీతర్ నట్ అంటాం దీన్ని. ఇక్కడ ఇది ఏంటంటే మనకి గేర్ బాక్స్లో ఏదైతే మనం కంటిన్యూస్గా రన్నింగ్ చేయడం వల్ల వేడి అనేది ప్రొడ్యూస్ అయితే ఆ వేడిని ఆయిల్ రూపంలో నురుగు లెక్క బయటకు వచ్చేస్తుందండి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఆయిల్ రూపంలో వస్తుంటుంది. ఆయిల్ రూపంలో ఇక్కడ నుంచి మనకి బయటకు అనేది కారుతూ ఉంటుంది. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రైతు అయితే లీకేజ్ కంగారు పడాల్సిన అవసరం లేదండి. చాలా అది కంపల్సరీగా వెళ్ళాలి. 2 వీలర్లకి ఇలాంటి చోట్ల కింద పైపులు ఇస్తాడు. మీరు ఏదైనా 150cc బైక్ రేంజ్ చూసారంటే కింద పైపులు ఇస్తాడు. ఈ పవర్ వీడర్లకు ఈ విధంగా ఇక్కడ ఇస్తాడండి. నెక్స్ట్ ఇంకొకటి బండికి ఎయిర్ క్లీనర్, ఈ ఆయిల్ బాత్ ఎయిర్ క్లీనర్ అంటామండి. ఇది కంపల్సరీగా ప్రతి 10 గంటలకి ఈ ఎయిర్ క్లీనర్ అనేది కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ 50 ml ఇంజన్ ఆయిల్ అనేది మనం ఇందులో పోసుకోవాలండి. ఇంజన్ ఆయిల్ 50 ml ఇంజన్ ఆయిల్ అనేది 20W40 ప్రతి 10 గంటలకు ఒకసారి దీంట్లో నుంచి ఆయిల్ తీసేసి నీట్గా తుడుచుకొని పెట్రోల్తో కడిగేసుకొని 50 ml అనేది పోయాలి. అదే విధంగా ఇందులో ఉన్న ఈ స్పాంజులను కూడా 10 గంటలకు ఒకసారి తీసి డస్ట్ పట్టింటే అదంతా క్లీన్ చేసుకోవాలి. దీనికన్నా ఆయిల్ ఏమైనా పోయాలి లేదండి. కేవలం పెట్రోల్తో కడిగేసి పెట్రోల్తో కడిగేసి స్పాంజుల్ని ఆరబెట్టి యథావిధిగా ఇక్కడ పెట్టాలి. ఇక్కడ వచ్చేసి 50 ml ఇంజన్ ఆయిల్ అనేది మనం పోయాలండి. దీన్ని ప్రతి 10 గంటలకు ఒకసారి మీరు పొలం పని చేసుకున్న తర్వాత అయినా లేదంటే పొలం పనికి వెళ్ళేట ముందైనా కంపల్సరీగా ఇది చేసుకోవాలండి. ఇది ఎంత బాగా చేసుకుంటే మనకి ఇంజన్ లైఫ్ అనేది కూడా అంత బాగా ఉంటుందండి. క్రమం తప్పకుండా ఇది చేసుకోవాలండి. ఇక్కడ నేను ప్రత్యేకంగా రైతులకు అనేది చెప్పేది ఏంటంటే ఇంజన్ ఆయిల్ అనేది కేవలం 600 ml పడుతుందండి. మరీ నేను ఈ సీకేఎస్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా ఒక వర్ష రైతు అనే కాకుండా ప్రతి ఒక్క రైతుకి ఎక్కడైతే మీరు పవర్ వీడర్ 170F 7HP సంబంధించిన పవర్ వీడర్లు కంపెనీకి సంబంధించిన పవర్ వీడర్లు తీసుకున్నారంటే 600 ml ఇంజన్ ఆయిల్ అనేది క్రమం తప్పకుండా ప్రతి 30 లీటర్ల పెట్రోల్కి మార్చుకోవాలి. మీరు పనికి వెళ్తున్నారంటే ముందు చెక్ చేసుకొని ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు పనికి వెళ్ళండి. ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఈ ఇంజన్ ఆయిల్ విషయంలోనే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అదే ఇంజన్ ఆయిల్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు సార్. ఇంజన్ ఆయిల్, ఎయిర్ క్లీనర్, గేర్ ఆయిల్ ఈ మూడు అనేది ఖచ్చితంగా క్రమం తప్పకుండా మెయింటైన్ చేసుకోవాలి సార్. అందులో ఈ వర్ష కంపెనీ వచ్చేసి ఇండియా సార్. ఇక్కడ మన వర్ష కంపెనీ అనేది ఏంటంటే సార్ మేడ్ ఇన్ ఇండియా, కోయంబత్తూర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. అందులో ఇక్కడ సార్ అందులో మనది వర్ష కంపెనీ వచ్చేసి FMTTI అంటే ఫార్మ్ మెకనైజేషన్ టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే కేంద్ర వ్యవసాయ శాఖ వారు ఆమోదం పొందిన కంపెనీ వర్ష కంపెనీ సార్. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు బయట మాది కూడా సబ్సిడీ ఇస్తున్నాము, ఇలా ఇస్తున్నాము, అలా ఇస్తున్నామని. నేను ఒకటే చెప్తున్నాను రైతులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక సీకేఎస్ ఛానల్ ద్వారానే నేను అన్ని జిల్లాలకి, అన్ని నియోజకవర్గాలకి మ్యాక్సిమం ఒక 90% వరకు నేను సప్లై చేశానండి. ఏదైనా సరే పవర్ వీడర్ కొనేటప్పుడు రైతు తక్కువకి వస్తుంది, 30,000కి వస్తుంది, 25,000కి వస్తుంది అని ఆలోచించకండి. మంచి కంపెనీ పవర్ వీడర్, అది వర్ష కంపెనీ అయినా, హోండా కంపెనీ అయినా, ఇలాంటిది ఏదైనా సరే మంచి కంపెనీని ఎంచుకోండి. మీరు కొనేటప్పుడు
SMTTI సర్టిఫికేట్ ఉందా లేదా, ఆ సర్టిఫికేట్ ఉన్న పవర్ వీడర్నే కొనండి. అది ఇంకొకటి వచ్చేసి భారత ప్రభుత్వం చేత ఆమోదించి ఇచ్చిన సర్టిఫికేట్, కేంద్ర వ్యవసాయ శాఖ వారు ఆమోదం పొందిన సర్టిఫికేట్ అండి. వాళ్ళు ఆమోదించారంటే దీని క్వాలిటీ అనేది నెంబర్ 1 గా ఉంటుంది. ఒక 5,000 రూపాయలు దుబారు ఉన్నా కూడా లైఫ్ అనేది ఇంజన్ క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఈ విధంగా నేను ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ గురించి మెయింటెనెన్స్ చెప్తున్నాను మీకు. ఈ విధంగా నేను చెప్పిన ప్రకారం రైతు అనేది చేసుకుంటే 8 నుంచి 10 సంవత్సరాల లైఫ్ అనేది ఈ వర్ష కంపెనీ ఉంటుందండి. 8 నుంచి 10 సంవత్సరాల లైఫ్. ఇప్పుడు దాదాపుగా నన్నే ఒక కస్టమర్గా ఒక రైతుగా నేను తీసుకుంటే, నేను 2016లో బండి తీసుకున్నానండి. వర్ష కంపెనీ 5 HP పెట్రోల్ 5 GDPE మోడల్ అనేది. ఈరోజు 2024 ఆగస్ట్ వస్తుంది. ఈ రోజుకి కూడా నా పవర్ వీడర్ అనేది వర్క్ అవుతుంది. చూడవచ్చు. అదే ఇట్రండి. ఫస్ట్ బండి సార్ ఇది 2016 జూలైలో నేను ఈ బండి తీసుకున్నానండి. 2016 జూలైలో తీసుకున్నానండి. ఈ రోజుకి కూడా నేను నా 40 ఎకరాల పొలంలో వ్యవసాయ క్షేత్రంలో నేను ఈ బండిని వాడుతున్నాను. అదేవిధంగా దీని ద్వారా నేను మందు స్ప్రే అరటి పంటకి, బత్తాయి తోటకి, దానిమ్మ తోటకి, మామిడి తోటలకి ఇదే పంపు ద్వారానే నేను ఫిట్టింగ్ మందు కూడా స్ప్రే చేస్తున్నాను. నేను చేసే విధానం ఏంటంటే ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది క్రమం తప్పకుండా మెయింటైన్ చేస్తున్నాను. ఈ 2016 నుంచి 2024 ఇన్ని సంవత్సరాలకు గాను నేను కేవలం ఒక ప్లగ్ క్యాపులు తప్ప ఇంతవరకు ఎలాంటి స్పేర్ పార్ట్స్ ఏమీ మార్చలేదు. ఈరోజు షోరూమ్ తీసుకొచ్చాను. ఈ రోజు కూడా నేను ఎందుకు తెచ్చానంటే దీనికి ఒక డెమోన్స్ట్రేషన్, అంటే రైతుకి చాలా మంది రైతులు కూర్చొని నడపాలి అనేసి అడుగుతూ ఉన్నారు. వారికి దానికి సంబంధించిన ఒకటి సామే అగ్రికార్ట్ నుంచి ఒక 2 వీలర్ టైప్ అనేది తెప్పించామండి. కూర్చొని నడిపే విధానం. దానికి సంబంధించిన ఫిట్టింగ్ అమర్చి రైతులకి డెమోన్స్ట్రేషన్ చేద్దామని. ఫస్ట్ మీ మిషన్ ద్వారానే నేను డెమో చేస్తానండి. ఆ తర్వాత నేను రైతు అనేది సక్సెస్ఫుల్ గా ఉందంటే ఇస్తాను, లేదంటే ఆపేస్తాను. దీని ద్వారా ఎంత పడుతుంది? ఇది నేను కూడా సామే అగ్రికార్ట్ అనేది తమిళనాడు నుంచి నేను తెప్పించానండి. నేను వారి దగ్గర 16,800 రూపాయలకి ఇంక్లూడింగ్ GSTతో నాకు ఇచ్చారండి. నాకు 1,800 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి వచ్చింది. నేను తెప్పించాను. నా బండికి ఒకసారి ఫిట్ చేసి పొలంలో ప్రాక్టికల్ గా చెక్ చేసి ఒక రైతుగా నేను చూసిన తర్వాత సాటిస్ఫై అనిపిస్తేనే రైతుకి అనేది నేను అందజేస్తానండి. దాదాపు ఈ సైకిల్ ధర 19,000. ఇప్పుడు నాకు అక్కడ వచ్చేసి 16,800 రూపాయలు ఇంక్లూడింగ్ GSTతో ఇచ్చారండి బిల్లు. అదే విధంగా ఒక 1,800 రూపాయలు ట్రాన్స్పోర్ట్ వచ్చింది. అంటే దాదాపుగా ఒక 19,000 రూపాయలు నాకు అనేది ఖర్చు వచ్చింది. నేను రైతు ఎవరు వచ్చినా నా దగ్గర వాళ్ళ కంపెనీకి సంబంధించిన సామే అగ్రికార్ట్ వాళ్ళ బిల్లు చూపించే నేను చెప్తున్నాను వాళ్ళకి. బట్ ఇక్కడ ఏంటంటే ఒకసారి నేను చెక్ చేసి వారికి బాగుందా లేదా అనేది కూడా చెప్పాలనే ఉద్దేశంతో సక్సెస్ అయితే రైతులకు అందుబాటులో మంచిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ మనము ఈ వర్ష మెయింటెనెన్స్ ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ సంబంధించిన మెయింటెనెన్స్ అనేది మనం చెప్పామండి. కరెక్ట్గా ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ అనేది మార్చాలి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇందులో పొందపరుస్తాము. మరొకసారి మన దగ్గర ఎలాంటి బండ్లు అయితే ఉంటాయి? ఇక్కడ మేము కేవలం వర్ష సంబంధించిన పవర్ వీడర్లే అమ్ముతాం సార్. మాకు వర్ష కంపెనీలో 11 రకాల మోడల్స్ అనేటివి పవర్ వీడర్లు ఉన్నాయి. ఇక్కడ 3.5 HP నుంచి 11 HP వరకు మన దగ్గర మోడల్స్ అనేటివి ఉన్నాయండి. 3 HP నుంచి 3.5 HP సార్. 3.5 HP వర్ష ర్యాబిట్ అనే మోడల్ నుంచి 11 HP 9DL ప్లస్ అనే మోడల్ వరకు రకరకాల మోడల్స్, పెట్రోల్ డీజిల్ అన్ని అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ మనకి 3.5 HP ర్యాబిట్ అనేది, అదేవిధంగా 5 HP పెట్రోల్ ఛాంపియన్ అనేది, అలాగే 7 HP 7 GDPE నియో సిరీస్ అనే కొత్తగా లాంచ్ అయిన లైట్ మోడల్ ఒకటి, అలాగే డీజిల్లో కూడా మనకి ఒకటి 7 HPలో ఉందండి. అదేవిధంగా 9 HPలో కూడా మన దగ్గర ఉంది. 9 HPలో సెంటర్ రోటరీ, బ్యాక్ రోటరీ అనేది ఒకటి ఉంది. అలాగే 11 HPలో బ్యాక్ రోటరీ 9DL ప్లస్ అనే మోడల్స్, ఇలా ప్రతి మోడల్ ఉన్నాయండి. ఇక్కడ సబ్సిడీ విషయానికి వస్తే కేవలం 3.5 HP ర్యాబిట్ దాని ధర వచ్చేసి 46,000 రూపాయలు ఉంటుంది. ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్ జిరాక్స్ ఇస్తే రైతుకి కేవలం 32,000 రూపాయల్లోనే వర్ష ర్యాబిట్ అనే మోడల్ని ఇస్తున్నామండి. అదేవిధంగా వర్ష ఛాంపియన్ అనేది 55,600 రూపాయలు ఉందండి.
ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇచ్చారంటే రైతుకి 39,600 రూపాయల్లో ఈరోజు 2024 సంవత్సరంలో మేము అందజేస్తున్నామండి. అదేవిధంగా ఎక్కువగా సేల్స్ అయ్యే బండి బాగా హెవీ మోడలు మల్టీపర్పస్ ఉన్న మోడల్ బేసిక్లో వచ్చేసి వర్ష 7HP 7GDP నియో సిరీస్ అనే మోడల్ అండి. కొత్త మోడల్. ఇక్కడ వచ్చేసి ఇది 72,000 రూపాయలుగా ఉందండి ప్రైస్. మనము ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ ద్వారా రైతుకి తీసుకుంటే 26,000 రూపాయలు సబ్సిడీలో పోగా కేవలం రైతు వచ్చేసి 46,000 రూపాయలు పే చేయాలండి. 46,000 రూపాయలు మనము 32 రోటోవేటర్ల బ్లేల సెట్టు, అదేవిధంగా ఒక బోధనాగిల్ అనేది బండితో పాటు మనం ఇస్తున్నామండి. అటాచ్మెంట్స్ కావాలంటే గొర్రు గుంటకులు, బోధనాగిళ్ళు, స్పైరల్ వీల్స్ ఇలాంటి రకరకాల అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయండి. మన దగ్గర 5,000 రూపాయల్లో గుర్రు గుంటకు అనేది కూడా మనం ఇస్తున్నామండి. అలాగే ఇనప చక్రాలు 4,500 రూపాయలు పడుతున్నాయి. పవర్ వీడర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, పవర్ వీడర్ సంబంధించిన అటాచ్మెంట్స్ మన దగ్గర ఉంటాయండి. కేవలం పవర్ వీడర్ సంబంధించిన సర్వీసులు, స్పేర్ పార్ట్స్ మనం అందజేస్తామండి. ఇక్కడ ఏదైనా సరే కంపేర్ టు బయట రైతులతో పోల్చుకుంటే మనము పర్టికులర్గా వర్ష అనే కంపెనీనే ఇస్తాము. దానికి సంబంధించిన సర్వీసు, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ నంబర్ 1 క్వాలిటీ అనేది మన కంపెనీ వారు అనేది ఇస్తున్నారండి. గత 8 సంవత్సరాల నుంచి మేము వర్ష అనేది డీల్ చేస్తున్నామండి. చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా రైతులు కూడా మంచి ఆదరణ అనేది కూడా మాకు లభిస్తుంది. ఓకే సార్, సంతోషం. థ్యాంక్ యూ సార్.